హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎంబడి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఆన్ అవుతుందండి. ఇప్పుడు మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోతామండి. తెలంగాణ ప్రభుత్వం అనేది 400 ఎకరాలు అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని తీసుకోబోతుందండి. ఇది పెద్ద ఇష్యూ అనేది జరుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతము. చాలా వరకు స్టూడెంట్స్ అనేవాళ్ళు 5000 స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారండి. ఇది మార్చ్ 30 రోజున ఈ 400 ఎకరాల్లో చెట్లను నరికేయడం అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది చేయడం అనేది జరిగిందండి. అంటే ముందస్తుగా ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అనేది ఈ చెట్లను నరకడం అనేది జరిగిందండి. చాలా వరకు హైదరాబాద్లో చాలా పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసి 170 వరకు పొల్యూషన్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. మెయిన్గా ఈ హైదరాబాద్ యూనివర్సిటీసే లోనే ఆ చెట్ల వల్లనే ఇప్పుడు ఆక్సిజన్ అనేది హైదరాబాద్కి ఎక్కువగా వస్తుందండి సిటీ ఏరియాలో. అటుపక్క వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి వికారాబాద్ ఫారెస్ట్లో వచ్చేసి మిలిటరీ వాళ్ళు ఆల్రెడీ కొంచెము ఏదైతే ల్యాండ్ అనేది తీసుకోవడం జరిగిందండి, అడవి ల్యాండ్ అనేది. ఇప్పుడు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఈ ల్యాండ్ అనేది తీసుకుంటున్నారండి. ఎవరికి తెలియకుండా ఇది చేయడం అనేది తప్పు ప్రయత్నం లాగానే అనిపిస్తుంది. కానీ చాలా వరకు దీనివల్ల చాలా కాంట్రవర్సీస్ అనేది ఎక్కువ జరిగాయి. ఈ 400 ఎకర్స్ అనేది మెయిన్గా వచ్చేసి ఇది చంద్రబాబు గారి టైంలో వచ్చేసి మెయిన్గా ట్రైపార్టీ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఇది వచ్చి ఐఆర్ఎంకి అండ్ పార్టీకి. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వేరే అగ్రిమెంట్ ద్వారా జిఆర్ఎంకి ఆల్రెడీ దీన్ని ఎట్లా అంటే ఈ ల్యాండ్ బదులు మాకు వేరే ల్యాండ్ అనేది చేయాలని వాళ్ళిద్దరు కూడా అగ్రిమెంట్ చేసేసుకొని జిఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ఈ ల్యాండ్ అనేది తీసుకోవడం అనేది జరిగిందండి 2003 అప్పుడు. దాని తర్వాత ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ అనేది తీసేశారు. అప్పటి నుంచి జిఆర్ఎం వాళ్ళు కోర్టుకి వెళ్ళారనమాట. ఈ 400 ఎకర్స్ ల్యాండ్ అనేది మాది అనేది చెప్పారండి. కానీ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని జిఆర్ఎం అకాడమీ వాళ్ళతో కోర్టులో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసి ఈ ల్యాండ్ అనేది గెలుచుకోవడం అనేది జరిగింది. బేసిక్గా ఈ 400 ఎకర్స్ ల్యాండ్ అనేది గవర్నమెంట్దే అండి. అంటే గవర్నమెంట్కి పూర్తి హక్కులు అనేవి ఈ 400 ఎకర్స్ ల్యాండ్ అనేది ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చేసి పొల్యూషన్ ఇష్యూ అండి. అంటే హైదరాబాద్ స్టేట్లో ఎక్కువ శాతం పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది. మెయిన్గా ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తున్న వచ్చేసి ఇవి వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ ట్రీస్ అండి. అంటే చెట్లు కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ చెట్ల వల్లనే మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చాలా వరకు తీసేసినారు. దీంట్లో వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి ఐటీ హబ్ని చేయాలనేది ప్రభుత్వం అనేది చూస్తుందండి. ఇది చాలా వరకు కూడా ఒక మంచి పద్ధతి అంటే మంచి పద్ధతి కాదని చెప్పలేము. ఎందుకంటే డెవలప్మెంట్ వైజ్గా ఇది వచ్చేసి గుడ్ సిస్టమే అండి. ఎందుకంటే హైదరాబాద్ని మోర్ ఎక్స్పాండ్ చేయడానికి ఇది ఒక యూజ్ అవుతుంది. కానీ ఒకవైపు వచ్చేసి మనం ఏదైతే ఈ పొల్యూషన్ని తప్పించుకోవాలి అంటే ఈ హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్స్లో ఉన్న ట్రీస్ అనేది కట్ చేయకుండా ఉంటేనే బెటర్ అని నాకు అనిపించింది. కానీ ఎక్కువ శాతం ఏదైతే పొల్యూషన్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ శాతం ఏదైతే ఇప్పుడు వరకు చాలా వరకు ఏదైతే ఇప్పుడు ఏదైనా అభివృద్ధి జరగాలనుకుంటే డెమాలిషన్ అనేది కంపల్సరీ అవసరం అవుతుందండి. నా గెలిచినంత వరకు అయితే ఏ ప్రభుత్వం అయినా కానీ అభివృద్ధిని చేయాలనుకుంటే ఎన్విరాన్మెంట్ అనేది డిస్టర్బ్ చేయకపోతే అభివృద్ధి అనేది బేసికల్గా కాదు. బేసిక్గా దీన్ని తెలంగాణ ప్రభుత్వం అనేది చేయడం అనేది నా దృష్టిలో కరెక్టే. కానీ ఒకవైపు వచ్చేసి దీనివల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉందండి. తెలంగాణలో ఆల్రెడీ 100 కన్నా ఎక్కువ పొల్యూషన్ అనేది ఉందండి. 171 పొల్యూషన్ అనేది తెలంగాణలో ఉంది. మెయిన్ 100 వరకు ఉంటేనే ఒక లిమిటెడ్ పొల్యూషన్ అనమాట. ఇప్పుడు హెవీ పొల్యూషన్ అనేది సిటీలో ఎక్కువగా ఉండడం వల్ల ఈ పొల్యూషన్ని కాపాడేది ఈ చెట్లే అండి. బేసికల్గా ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం అవుతుంది. దీనివల్లనే స్టూడెంట్స్ అనేది
ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారండి. మెయిన్గా వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చేసి 400 మెంబర్స్ అనేది ఫ్యాకల్టీ ఉన్నారండి. అలాగే వచ్చేసి 5000 పీపుల్ అనేది స్టూడెంట్స్ అనేవాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు బేసికల్గా. అంతేకాకుండా మెయిన్గా ఈ హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చేసి 1998 నుంచి ఇప్పుడు వరకు మొత్తం కలిపి 810 ఎకర్స్ అనేది గవర్నమెంట్స్ అనేది తీసుకోవడం అనేది జరిగిందండి ఈ ల్యాండ్ని. ఇప్పుడు వచ్చేసి 1585 ఎకర్స్ అనేది హైదరాబాద్ యూనివర్సిటీకి అనేది ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది ఉందండి. దీంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఈ 400 ఎకరాలు అనేది తీసుకోవడం అనేది జరిగింది. దీనివల్ల చాలా ప్రొటెస్ట్ అనేది జరిగిందండి. స్టూడెంట్స్లో కూడా చాలా ఎక్కువ ప్రొటెస్ట్ అనేది జరిగింది. ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడైనా అభివృద్ధి జరగాలి అంటే ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్మెంట్ అనేది జరుగుతుంది బేసికల్గా. దీనివల్ల కొంతమందికి బెనిఫిట్ జరుగుతుంది, కొంతమందికి బెనిఫిట్ జరగదు. కానీ ఎక్కువ ఇప్పుడు మనం ఏంటంటే మన హెల్త్ వరకు చూసుకున్నాము అని అనుకుంటే ప్రకారం అయితే ఇది చాలా పెద్ద లాస్ అండి హైదరాబాద్ సిటీకి. ఎందుకంటే ఆల్రెడీ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది హైదరాబాద్ సిటీలో. ఇప్పుడు తగ్గే ప్రయత్నం అనేది చేయాలి అంటే ఎక్కువ చెట్లు అనేది పెంచాలనే గవర్నమెంట్ ఎక్కువ చేస్తున్నారు. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ అయినా కానీ ఎక్కువ చెట్లను పెంచే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు, కానీ అంతగా సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. కానీ ఇప్పుడైతే ఈ గవర్నమెంట్లో వచ్చేసి అభివృద్ధికి పెద్దపీట వేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇది వచ్చేసి ఇద్దరు వైపు అనేది తప్పు అనేది లేదండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ బేసికల్గా అభివృద్ధిని చేయాలనే ఉద్దేశం అండి. బేసికల్ ఐటీ సెక్టార్ని పెంచాలని చూస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు 400 ఎకర్స్ అనేది ఇప్పుడు ఇచ్చేసిండ్రు అనుకోండి, మళ్ళీ ఇంకొక 400 ఎకర్స్ అనేది అడుగుతారని చెప్పి స్టూడెంట్స్ అనే వాళ్ళు చెప్తున్నారు. అయిండొచ్చు, ఎందుకంటే ఒక దగ్గర ఏదైతే మన ఒక పార్క్ ఏదైనా చేసిండ్రు అనుకోండి, దాంట్లో ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది బేసికల్గా. దాని తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీకి ఓన్లీ మాత్రమే బిల్డింగ్ మాత్రమే ఉంటుంది అనేది ఆ స్టూడెంట్స్ మెయిన్గా చెప్తున్నారు. ఇది కూడా ఫ్యూచర్లో జరిగే అవకాశం అనేది ఉందండి. ఇలాంటిది డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే బెటర్. ఇలాంటి యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా కానీ దీన్ని బేసికల్గా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దు అనేది నా అభిప్రాయము. అదే కాకుండా ఇంతకుముందు ఫస్ట్లో వచ్చేసి హైదరాబాద్ యూనివర్సిటీకి మొత్తం కలిపి 2400 ఎకర్స్ ల్యాండ్ అనేది ఉంది. ఇప్పుడు 810 ఎకర్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది తీసుకుంది వేరియస్గా. ఇప్పుడు వచ్చేసి చాలా వరకు ల్యాండ్స్ అనేది తీసుకునే ప్రయత్నం అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది చేస్తుందండి. ఇది ఎవరికి తెలియకుండా రేవంత్ సర్కార్ అనేది బేసికల్గా చేయడం అనేది జరిగింది. హాలిడేస్ ఉన్నప్పుడే బేసికల్గా చేసేసారు. కానీ దీన్ని గుర్తించిన స్టూడెంట్స్ అనే వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. ఇది మంచి విషయమే అండి. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఆ ల్యాండ్ని ఆల్రెడీ 20 ఏళ్ళ చెట్లు అలాంటివన్నీ కూడా వేల చెట్లు అనేవి నాశనమైన అనేది జరిగినాయండి. దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తాయి అనేది నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కువ శాతం ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ఏంటంటే మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుందని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు. కానీ దీంట్లో ఈ విషయంలో మాత్రం ఎక్కువగా కొంచెం రాంగ్ స్టెప్పే వేశారని నాకు అనిపించింది. అదే కాకుండా నెక్స్ట్ దాంట్లో వచ్చేసి చాలా వరకు ఏదైతే ఇప్పుడు ఈ ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది కొంచెం తప్పుగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది ప్రజల్లో కూడా ఎక్కువగా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.